హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సి మర్చులు. ఈరోజు మన వీడియోలో ఆలూ పరాటా చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి. అలాగే చాలామందికి ఆలూ పరాటా చేసేటప్పుడు స్టఫింగ్ బయటకు వచ్చేస్తుందేమో అన్న భయం ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, అస్సలు స్టఫింగ్ బయటకు రాదు. మొదటి నుంచి చివరి వరకు ఎన్ని పరాటాలు చేసినా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఆలూ పరాటాకి ముందుగా పిండి కలుపుకుందాం. 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో తగినంత ఉప్పు, 4 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు నూనె ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. మీరు పరాటాకనే కాదు, చపాతీ, పుల్కా, పూరి ఏది చేసినా సరే పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీలు మెత్తగా వస్తాయి, పూరీలు పొంగుతాయి, పుల్కాలు కూడా మెత్తగా వస్తాయి. గట్టిగా ఉండకూడదు. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్గా ఉండాలి. అలా కలుపుకుంటేనే మీకు స్టఫింగ్ బయటకు రాదు. అస్సలు గట్టిగా ఉండకూడదు. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు, ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు. మనకి చేతికి లైట్గా అంటుకున్నట్టు ఉంటుంది. ఇలా కలుపుకున్నాక ఇంకొక స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి. ఇలా నూనె వేయడం వల్ల చేతికి అంటుకోకుండా ఉంటుంది. మీకు పిండి చూస్తేనే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉందో. చూడండి ఇలా ఉండాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల స్టఫింగ్ చూద్దాము. స్టఫింగ్ కోసం 3 బంగాళదుంపలు తీసుకున్నాను. బంగాళదుంపల్ని ఈ విధంగా కట్ చేసి ఉడికించుకోవాలి. నేను కుక్కర్లో పెట్టలేదండి, విడిగానే ఉడికించాను. విడిగా ఉడికిస్తేనే బాగుంటుంది. బంగాళదుంపలు కూడా మరీ మెత్తగా అయ్యే వరకు ఉడికించకూడదు. ఇవి ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. చల్లారాక పొట్టు తీసి ఇలా మెదుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం మెదుపుకున్న బంగాళదుంప లూజుగా లేకుండా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే మేమైతే ఉల్లిపాయ ముక్కలు వేయమండి. మీరు కావాలి అనుకుంటే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజే చేసుకోవాలి. అలాగే మీకు ఒకవేళ ఈ స్టఫింగ్ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మరుసటి రోజు ఇందులో కొంచెం బియ్యపిండి కలిపి టిక్కీలాగా చేసుకోవచ్చు, బాగుంటుంది. షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, డీప్ ఫ్రై అవసరం ఉండదు. చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఈ లోపల పిండి కూడా నానింది. అరగంట తర్వాత ఈ విధంగా ఉంటుంది. మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పిండి ముద్దలన్నీ రౌండ్గా చేసుకోవాలి. చేతికి కొంచెం నూనె రాసుకోవాలండి, అంటుకోకుండా ఉంటుంది. ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. చూడండి పిండి ముద్దలన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు పరాటా చూద్దాము. ఈ విధంగా చిన్న బౌల్ లాగా చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు పొడిపిండి అద్దడం అలా ఏమీ అవసరం ఉండదు. ఇలా బౌల్లా చేసి మనం ముందుగా చేసుకున్న ఆలూ స్టఫింగ్ కూడా పెట్టి ఒక చేత్తో ఇలా పైకి పిండి అంటూ ఉండాలి, ఒక చేత్తో స్టఫింగ్ ఇలా లోపలికి నొక్కుతూ ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత అంచులు ఈ విధంగా అనాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. పిండి సాఫ్ట్గా కలుపుకుంటే మనకి ఇలా ఈజీగా ఉంటుంది. అలాగే ఒత్తేటప్పుడు కూడా స్టఫింగ్ అస్సలు బయటకు రాదు. ఇప్పుడు పొడిపిండి వేసుకొని పరాటాలు ఒత్తుకోవాలి. పొడిపిండి కూడా మరీ ఎక్కువ అవసరం ఉండదు. మనం చపాతీ ఎలా అయితే ఒత్తుకుంటామో అదేవిధంగా మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా ఉండాలి. అదే పిండి గట్టిగా కలిపారనుకోండి, మనం స్టఫింగ్ లోపలికి పెట్టలేము. ఇలా చేసేటప్పుడు కూడా స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. పెనం బాగా వేడవ్వాలండి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి పరాటా వేసి కాల్చుకోవాలి. ఇది ఒకవైపున ఇలా లైట్గా కాలేక రెండో వైపుకి తిప్పుకొని నూనె వేసుకోవాలి.
పరాటా కాల్చడానికి నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుంది. ఇంకో వైపుని కూడా ఇలా లైట్గా కాలేక మళ్ళీ తిప్పి కొంచెం నూనె వేసుకోవాలి. ఇలా రెండు వైపులా నూనె వేసి కాల్చుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా కాలింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని పరాటాలు కాల్చుకోవాలి. మనం ఆలు పరాటానే కదండి, ఇందులో చాలా రకాలు చేస్తాము. మీరు ఏ పరాటా అయినా చేయండి, పిండి ఈ విధంగా కలిపి చూడండి, చాలా బాగా వస్తాయి. మెత్తగా ఉంటాయి, స్టఫింగ్ బయటకు రాదు. చూడండి, అన్నీ ఇలా కాల్చుకున్నాం కదా. ఇంతేనండి, ఆలు పరాటా తయారైంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా సాఫ్ట్గా ఉన్నట్టు. ఇవి రైతాతో తింటే బాగుంటుంది, లేదంటే ఏదైనా ఊరగాయతో తినచ్చు. పిల్లలైతే టమాటో సాస్తో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. ఇవి ఇలా వేడివేడిగా లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్ ఎలా అయినా కూడా తినచ్చు. ఒకవేళ చల్లారిపోతే ఒకసారి లైట్గా వేడి చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకో. ఈరోజు మన వీడియోలో చల్లట్లు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనిలో కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కూడా చూపిస్తున్నాను, చాలా చాలా బాగుంటుంది. అలాగే మనకి అట్లు చాలా సాఫ్ట్గా మెత్తని దూదుల్లాగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, తినే కొద్దీ తినాలి అనిపించేంత బాగుంటాయి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోవచ్చు. వీటిని పుల్లట్లు, మెంతట్లు అని కూడా అంటారు. చల్లట్లకి చిన్న గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. నేను సోనా మసూరి తీసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే రేషన్ బియ్యం అయినా వేసుకోవచ్చు. 2 గ్లాసుల బియ్యానికి అదే గ్లాస్తో 1 గ్లాస్ అటుకులు వేసుకోవాలి. అటుకులు వేసుకోవడం వల్ల మెత్తగా వస్తాయి. స్పూను పావు మెంతులు వేసుకోవాలి. ఈ అట్లకి మెంతులు కాస్త ఎక్కువే పడతాయి. ఇలా ఇవన్నీ వేసి బాగా కడుక్కోవాలి. చూడండి, ఇలా బాగా కడుక్కున్నాక 2 గ్లాసుల బియ్యానికి అదే గ్లాస్తో 1 గ్లాస్ పుల్లటి పెరుగు వేసుకోవాలి. పెరుగు ఎంత పుల్లగా ఉంటే అంత బాగుంటుంది. అలాగే పెరుగు గట్టిగా ఉంది కాబట్టి 1 గ్లాస్ వేసానండి. పల్చగా ఉంటే గ్లాసున్నరైనా వేసుకోవచ్చు. ఇంకొక గ్లాస్ వరకు నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి 6-7 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ప్రొద్దుట నానబెట్టుకుంటే సాయంత్రం గ్రైండ్ చేసుకుంటాను. చూడండి ఎంత చక్కగా నానియో, మెత్తగా అయినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఇది గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ గ్రైండర్ లేకపోతే మిక్సీలో అయినా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. మనం ఇక్కడ మామూలు రైస్ వాడాం కదండి. ఒకవేళ మీకు మామూలు రైస్ వద్దు అనుకుంటే బ్రౌన్ రైస్ వేసుకోవచ్చు. మామూలు అటుకులకు బదులుగా రాగి అటుకులు కూడా వేసుకోవచ్చు. మనకి బయట రాగి అటుకులు కూడా దొరుకుతున్నాయి. అలాగే ఇది గట్టిగా ఉందండి, అందుకే కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేసుకుంటున్నాను. నీళ్ళు ఇలా చూసి వేసుకోవాలి. మీకు పిండి బాగా గట్టిగా అనిపిస్తేనే నీళ్లు పోసుకోండి, లేకపోతే అవసరం ఉండదు. చూడండి, ఇది ఇలా బాగా నలిగింది కదా. ఎంత మెత్తగా ఉండాలి, ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. మనకి పిండి నలగడం కూడా చాలా త్వరగా అయిపోతుందండి, పెద్ద టైం పట్టదు. అలాగే కొంతమంది చల్లట్లు సగ్గుబియ్యం వేసి కూడా చేస్తారు, కానీ సగ్గుబియ్యం కంటే అటుకులు వేసినవే మెత్తగా ఉంటాయి. చూడండి, మొత్తం అంతా ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. మూత పెట్టేసి నైట్ అంతా అలా బయట ఉంచేసేయాలి. ఇది మరుసటి రోజు అండి. ముందుగా చట్నీ చూద్దాం. చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 5 కాయలు తీసుకున్నాను. చట్నీలు కొంచెం కారంగా ఉంటే బాగుంటాయి. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు 3/4 కప్పు. పచ్చి కొబ్బరి ముక్కలు అయితేనే బాగుంటుందండి, ఎండు కొబ్బరి వేసుకోకూడదు. ఇందులో తగినంత ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, చాలా కొంచెం చింతపండు వేసుకోవాలి. చట్నీ ఏదైనా సరే చింతపండు ఎక్కువ పట్టదు, పుల్లగా ఉంటే బాగుండదు. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక 3/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలకి 3/4 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. వేపుడు శనగపప్పు ఉంటుంది కదండి, గుల్ల శనగపప్పు, అది 2 సమానంగా తీసుకోవాలి. ఇది కూడా వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకొని తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఎంత చక్కగా ఉందో. ఈ విధంగా చేస్తే కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. నేను ఇలా కొంచెం గట్టిగానే ఉంచేస్తున్నానండి. మీకు పల్చగా కావాలి అనుకుంటే నీళ్ళు పోసి కలుపుకోవచ్చు. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. నూనె వేడయ్యాక పావు స్పూన్ మినప్పప్పు, కొంచెం జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ఒక కాయ, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపంతా ఇలా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న చట్నీలో వేసి కలుపుకోవాలి. అలాగే మేము ఏ చట్నీ అయినా సరే వెల్లుల్లి వేయము. వెల్లుల్లి వేస్తే మనకి తినేటప్పుడు తేనుపులు వచ్చినట్టు ఉంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, కొబ్బరి చట్నీ తయారైంది. చూడండి, ఉదయానికి పిండి ఎంత చక్కగా పులిసిందో. ఈ విధంగా ఉంటుంది. పైకి లైట్గా పొంగినట్టు ఉంటుంది. అలాగే ఈ పిండి కొంచెం జిగురుగానే ఉంటుంది, దోశ పిండిలా ఉండదు. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 4 కాయలు, నానబెట్టిన శనగపప్పు ఒక 3 స్పూన్లు శనగపప్పుని నానబెట్టి వేసుకోవాలి. అర స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. నేను శనగపప్పుని నైటే నానబెట్టేసుకుంటానండి, ఉదయానికి ఉంటుంది కాబట్టి. చల్లట్లలో శనగపప్పు వేయడం వల్ల చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా పల్చగా ఉండకూడదు, ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు. మరీ పల్చగా అయితే ఉండదు. ఇప్పుడు అట్లు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. పెనం బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి పిండి ఒకసారి ఇలా కలిపి ఈ విధంగా అట్టు వేసుకోవాలి. నేను గరిటెన్నర పిండి వేస్తున్నానండి. ఇలా కొంచెం మందంగానే ఉంటాయి, పల్చగా ఉండవు. ఇవి పెద్ద అట్లులాగా రావు, చిన్నగానే ఉంటాయి. అట్టు వేసుకున్నాక నూనె వేసుకోవాలి. చుట్టూ వేసుకొని మధ్యలో కూడా వేసుకోవాలి. చూడండి, ఇది ఒకవైపు ఇలా కాలింది కదా. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపును కూడా ఇలా కాలింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇదే విధంగా అన్ని అట్లు వేసుకోవాలి. ఇంకొక అట్టు వేసేటప్పుడు ఒకసారి పెనాన్ని టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ తుడిచి ఈ విధంగా వేసుకోవాలి. అలాగే ఈ అట్టు వేసేటప్పుడు గరిటెతో పైన స్లోగా అనాలి, గట్టిగా అనకూడదు. పిండి అంటుకుపోయినట్టు అయిపోతుంది. మీకు నచ్చితే ఇందులోనే క్యారెట్ తురుము, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇది కూడా ఇలా కాలింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు ఎంతసేపు ఉన్నా కూడా ఇంతే మెత్తగా ఉంటాయండి, అస్సలు గట్టిపడవు. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. 2-3 రోజులు ఉన్నా కూడా పాడవదు. అలాగే ఈ అట్లు కొబ్బరి చట్నీతోనే కదండి, ఏదైనా ఊరగాయతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా తొక్కుడు పచ్చడి కానీ మాగాయ కానీ అయితే ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ టమాటో మామిడికాయ పచ్చడి వేశాను. వీడియోలో వామన్నం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కమ్మగా బాగుంటుంది. ఎటువంటి హడావులు లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. వామన్నానికి ఉడికించుకున్న అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇలా సగం పైన వేగాక వాము వేసుకోవాలి. ముందే వాము వేసుకుంటే మాడినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఇందులో అర స్పూన్ వాము వేసి ఫ్రై చేసుకోవాలి. వాము మరీ ఎక్కువ వేసుకున్నా ఘాటుగా ఉంటుంది. చూడండి, పోపంతా ఇలా వేగింది కదా. ఇలా వేగాక పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 2 కాయలు, సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయ 1, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. వామన్నానికి ఉల్లిపాయ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. కొంతమంది వేసుకోరు. చూడండి, ఇదంతా ఇలా బాగా వేగింది కదా. ఇలా వేగాక పావు స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించుకున్న అన్నం వేసి కలుపుకోవాలి. అన్నం వేసాక ఇంకెక్కువసేపు కూడా అవసరం ఉండదండి. ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.
చాలా బాగుంటుందండి. నేనైతే వారానికి ఒక్కసారైనా చేస్తాను. పిల్లలకి కడుపు నొప్పి అది లేకుండా ఉంటుంది, అరుగుదల కూడా బాగుంటుంది. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, వామన్నం తయారైంది. బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. అప్పటికప్పుడు వండుకున్న అన్నంతోనే కదండి, ఎప్పుడైనా అన్నం మిగిలిపోయింది అనుకోండి, మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. మసాలా సేమియా చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడూలా కాకుండా కొంచెం కొత్తగా ఇలా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా, లంచ్, డిన్నర్ ఎలా తిన్నా కూడా బాగుంటుంది. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. మసాలా సేమియాకి సేమియా నేను బాంబినో సేమియా తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. చాలా కొంచెం వేసుకోవాలండి, ఇది సేమియా వేయించుకోవడానికి. నూనె వేడయ్యాక సేమియా వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చాలా లైట్గా వేయించుకోవాలి. ఇది పూర్తిగా రంగు మారే వరకు అవసరం ఉండదు. చూడండి ఇది ఇలా లైట్గా వేగింది కదా. ఇది చూడడానికి ఇంకా పూర్తిగా వేగదు, ఇలానే ఉండాలి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో సేమియా ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. నీళ్ళకి కొలతేం ఉండదండి, ఇది మళ్ళీ వార్చుకుంటాం కాబట్టి ఎక్కువే పోసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల నూనె వేసుకొని నీళ్లు మరగనివ్వాలి. చూడండి నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు సేమియా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చాలా త్వరగా ఉడికిపోతుందండి, అస్సలు టైం పట్టదు. మనం సేమియాని ముందుగానే లైట్గా వేయించి ఉడికిస్తున్నాం కాబట్టి ముద్దవుతుందేమో అని భయం ఉండదు. కానీ చూసుకుంటూ ఉండాలండి, బాగా మెత్తగా అవ్వకూడదు. చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. పట్టుకొని చూస్తే కొంచెం గట్టిగా ఉన్నట్టే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికి మిగతాదంతా ఉడికిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఏదైనా చిల్లుల గిన్నెలోకి వార్చుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ మంచినీళ్ళు పోసుకోవాలి. ఇలా చన్నీళ్ళు పోయడం వల్ల అంటుకోకుండా ఉండి పొడి పొడిగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ 1 తీసుకున్నాను. దీనికి ఉల్లిపాయ ముక్కలు, టమాటో 2 వేస్తామండి. ఇవి 2 కూడా బాగా చిన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. అందుకనే నేను చాపర్లో వేశాను. చూడండి ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా. ఇలా వేగాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు, పచ్చిమిర్చి 1 కాయ తీసుకున్నాను. ఇలా ఇవన్నీ వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. చూడండి ఇది ఇలా బాగా మగ్గింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ వద్దు అనుకుంటే మానేయచ్చు, కలర్ కోసమే. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఇలా సింపుల్గా చేసుకున్నా బాగుంటుంది, లేదా మీరు పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. చూడండి ఇలా బాగా కలుపుకున్నాక 1 స్పూన్ పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు వేయడం వల్ల ఇలా గ్రేవీలా వస్తుందండి. ఇలా గ్రేవీలా రావడం వల్ల సేమియా వేసి కలిపినప్పుడు బాగా కలుస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న సేమియా వేసి కలుపుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి, పెద్ద టైం పట్టదు. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. కొంచెం కొత్తగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, మసాలా సేమియా తయారైంది. పిల్లలకి లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. దీనికి ఇంకేమీ అవసరం ఉండదండి. ఉల్లిపాయ ముక్క నంచుకొని తిన్నా కూడా బాగుంటుంది, లేదా రైతాతో కూడా తినచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.